ఇంకెప్పుడు ఈ మార్చి నెల అయిపోతుంది బాబోయ్! మీకు ఇలాగ అనిపించిందా? ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు పాలకూర దోశలు వేస్తున్నాను అనమాట. మా పెద్ద బాబు అయితే అస్సలు ఆకుకూరలు తినడు. ఆకుకూర కనపడితే నాకు వద్దంటాడు. అందుకని చెప్పేసి ఇలా అయితే వాళ్ళకి అస్సలు అర్థం కాదు. గ్రీన్ దోశ అని చెప్పేసి హ్యాపీగా తినేస్తారు కూడా, ఇష్టంగా కూడా తింటారు. అందుకని చెప్పేసి ఇలా అప్పుడప్పుడైతే చేస్తూ ఉంటాను. పాలకూరని శుభ్రంగా కడిగేసి కట్ చేసుకొని అందులోకి పచ్చిమిర్చి, జీలకర్ర ఉంటే కొంచెం అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. ఇంక అందులోనే కొంచెం వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా పట్టేసేయాలన్నమాట. ఇంక ఇది మొత్తం ఈ పేస్ట్ మొత్తం పిండిలో కలిపేసుకోవడమే. దోశపిండి బ్యాటర్ ఉంటుంది కదా, అందులో కలిపేసుకొని దోశలు వేసుకోవడమే. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడు వేసే నార్మల్ దోశలు కాకుండా ఇలా కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. చాలా బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి చెప్తున్నా. మా పిల్లలు కూడా గ్రీన్ దోశ అయ్యమ్మా అని చెప్పేసి వేయించుకొని మరీ తింటారు. అందుకని మీకు కూడా చెప్తున్నాను అనమాట. దోశలు అయితే చాలా బాగా వచ్చాయి. ఇంతకీ ఈరోజు మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా. అలాగే దోశలు వేయడం అయిపోయిందనమాట. పిల్లలకైతే ముందు దోశలు వేసి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కూడా వేసుకొని తిన్నాను అనమాట. చట్నీ నిన్న పట్టిందే ఉంది, అందుకని చెప్పేసి ఈరోజు చట్నీ ఏం చేయలేదు. మీకు కూడా అందుకే చట్నీ చూపించలేదన్నమాట. పల్లీ చట్నీతో దోశలు అయితే తినేసాను. ఇంక ఈరోజు అయితే నేను ఆలుగడ్డ టమాటా కూర అయితే చేస్తున్నాను అనమాట. మీకు స్టార్టింగ్లో ఒక విషయం చెప్పాను కదా, దాని గురించి ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఏం మార్చినలో కానీ నాకు 10వ తారీఖు వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడైపోయిద్దా అనిపిస్తుంది అనమాట. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా లేదా కామెంట్ చేయండి. ఏంటో ఈ నెలలో ఎన్ని చూసినా కానీ మార్చి నెల మాత్రం అస్సలు అయిపోవటం లేదు. స్టార్టింగ్లో హోలీ పండుగ చూసామా, అదేమో ఒకరోజు పండుగ వచ్చింది, ఇంకో రోజు చేసుకోమన్నారు. అదే విడ్డూరమే. అదే రోజు గ్రహణం వచ్చింది. ఇంకా ఇదే నెలలో 5 ఆదివారాలు వచ్చినాయి. స్టార్టింగ్లోనే మా పిల్లలకి 2 పూటల స్కూల్ ఉంది, తర్వాత మళ్ళీ 1 పూట స్కూళ్ళు. స్టార్టింగ్లో చలి, మధ్యలో వర్షం, తర్వాత ఎండ. ఇంక ఇప్పుడు ఇవాళ అయితే ఐపీఎల్ మ్యాచెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇదే నెలలో. ఎంతమందికి ఐపీఎల్ అంటే ఇష్టం? నేనైతే పెళ్ళికి ముందు బాగా చూసేదాన్ని, ఇప్పుడైతే అస్సలు చూడట్లేదు. ఇంకా పండగలు కూడా ఇదే నెలలో వచ్చినాయి. హోలీ, రంజాను, అలాగే ఉగాది, శ్రీరామనవమి, 4 పండగలు ఒకే నెలలో వచ్చేసాయి. ఏంటో విడ్డూరం. గ్యాస్ కష్టాలు, యుద్ధాలు ఎన్ని చూసినా కానీ ఇంకా 4 days బ్యాలెన్స్ ఉందబ్బా. ఇంకా ఎప్పుడు అయిపోద్దా అని వెయిటింగ్ చేస్తున్నా. మార్చి కష్టాలు ఎప్పుడు పోతాయో ఏమో, కానీ నాకైతే ఇలాగే అనిపిస్తుంది. మరి మీకు కూడా ఇలాగ అనిపించిందో లేదో కామెంట్ చేయండి. ఇంకా కూర అయితే అయిపోయింది. వెంటనే ఇంకో గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ పెద్ద పెద్ద గిన్నెలు పెట్టినా కానీ నా వంటగది గ్యాస్ బండ చాలా చిన్నగా ఉంటుంది కదా, ఇంకా అది మొత్తం ఫుల్ అయిపోయింది. ఈరోజైతే వైట్ రైస్ వండేసాను, దాంతోపాటు ఆలు టమాటా కూర అనమాట. అలాగే నిన్న చేసిన బచ్చల కూర కూడా కొంచెం ఉంది, అది కూడా ఈ పూట ఖతం చేసేసేయాలి. ఇంకా మరీ ఈవినింగ్ ఉంటే అసలు బాగోదేమో, అందుకని చెప్పేసి ఈ కూర కూడా తినేసేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.